బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరములుగా రక్తస్రావం కలిగిన ఒక స్త్రీని మనము చూస్తూ ఉంటాము. ఆమె వ్యాధి చేత ఎంతగానో బాధపడుతూ వేదన పడుతూ అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగి ఆమె యొక్క ఆస్తి మొత్తాన్ని ఖర్చు చేసినా కూడా ఫలితం అనేది లేకుండా పోయింది. ఆమె అయితే అనుకుంది, యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రపు చెంగు ముట్టినా నేను స్వస్థపరచబడతాను అని. జనసమూహంలో నుంచి ఆయన యుద్ధకు వెళ్ళి విశ్వాసముతో దేవుని యొక్క వస్త్రాన్ని ముట్టిన వెంటనే ఆమె స్వస్థపడటం అనేది మనము చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె వైపు చూసి నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని సెలవిచ్చుచూ ఉంటాడు. ఈ దినాల్లో కూడా అనేక మంది భయంకరమైన వ్యాధి ద్వారా బాధపడుతూ ఉంటారు. ఈ వ్యాధి నుంచి ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఈ వ్యాధి నుంచి మేము ఎప్పుడు విడుదల పొందుతామని ఎంతగానో బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో వారు జీవిస్తూ ఉంటారు. ఇక్కడ అయితే ఈ స్త్రీ విశ్వాసంతో దేవుని యొక్క వస్త్రాన్ని ముట్టిన వెంటనే స్వస్థపరచబడింది. అదే విధముగా నీవు కూడా ఈ దినాల్లో ఎంతటి భయంకరమైన వ్యాధి ద్వారా నీవు బాధపడుతున్నా కానీ విశ్వాసముతో దేవుని వైపు చూసిన ఎడల దేవుడు అంటున్నాడు, నిన్ను ముట్టి స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. విశ్వాసముతో దేవుని వైపు చూసి విశ్వాసము కలిగి నీవు దేవుని అడిగిన ఎడల నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించుటకు దేవుడు ఈ దినాన సిద్ధముగా ఉన్నాడు.